ఆవృత బీజ జీవిత చక్ర సారాంశం చూసినట్లయితే ఆవృత బీజాల్లో విత్తనాలను కప్పుతూ ఫలాలు ఉంటాయి. ఉల్ఫియా మొక్క నుంచి అతి పొడవైన యూకలిప్టస్ 100 మీటర్ల పైన ఉండే యూకలిప్టస్ మొక్క వరకు ఆకారంలో వ్యత్యాసం చూపే మొక్కలు ఆవృత బీజాల్లో ఉంటాయి. పరాగ కోశాలలో క్షయీకరణ విభజన జరిగి పరాగ రేణువులు అనేవి ఏర్పడితే అండకోశంలో అండాశయం ఉండి అది ఒకటి నుంచి అనేక అండాలను కలిగి ఉంటుంది. పిండకోశం ఏర్పడడానికి ముందుగా క్షయీకరణ విభజన జరుగుతుంది. పిండకోశంలోని ప్రతి కణం ఏకస్థితికంగా ఉంటుంది. 3 కణాలతో కూడిన స్త్రీబీజ పరికరం ఎగ్ అపరేటస్. దీనిలో ఒక స్త్రీబీజ కణము, 2 సహాయక కణాలు సినర్జిడ్స్, 3 ప్రతిపాద కణాలు యాంటీపోడల్స్, 2 ధ్రువ కేంద్రకాలు పోలార్ న్యూక్లియస్లు ఉంటాయి. పరాగ రేణువులు కీలాగ్రంపై మొలకెత్తి పరాగ నాళాలను ఏర్పరుస్తాయి. ఒక పురుష సంయోగ బీజం స్త్రీ బీజ కణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే మనం సంయుక్త సంయోగం సింగమి అని అంటాము. వేరొక పురుష బీజం పిండకోశంలోని ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది ఒక త్రయస్థితిక ప్రాథమిక అంకురఛిత కేంద్రకాన్ని ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ PENను ఏర్పరుస్తుంది. ఈ దృగ్విషయాన్ని ద్విఫలదీకరణం డబుల్ ఫెర్టిలైజేషన్ అని అంటాము. ఇది కేవలం ఆవృత బీజాలలో మొక్కల్లో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేకమైన సంఘటన. ప్రాథమిక అంకురఛిత కేంద్రకం నుంచి అంకురఛిదం ఏర్పడుతుంది. దీన్ని ఎండోస్పెర్మ్ అని అంటాము. ఇది అభివృద్ధి చెందే పిండానికి ఆహారాన్ని అందిస్తుంది. ఫలదీకరణ తరువాత సహాయక కణాలు, ప్రతిపాద కణాలు క్షీణిస్తాయి. బహుకణయుత ద్వయస్థితిక సిద్ధ బీజద దశ స్పోరోఫైటిక్ ఫేజ్ అనేది ఆవృత బీజ జీవిత చక్రంలో ప్రధానమైన దశ, డోమినెంట్ ఫేజ్ అని అంటాము. సంయోగ బీజద దశ గ్యామిటోఫైటిక్ ఫేజ్ బహుకణయుతమైనప్పటికీ క్షీణించిన నిర్మాణంగా సిద్ధబీజదంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఫలదీకరణ ద్వారా బహుకణయుత ద్వయస్థితిక సిద్ధబీజదం ఏర్పడిన తరువాత ఇది ఏకస్థితిక సిద్ధబీజాలను క్షయీకరణ విభజన ద్వారా ఉత్పత్తి చేసి తద్వారా కొన్ని కణాలను కలిగిన సంయోగ బీజదాలను ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి జీవిత చక్రాన్ని ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం అని అంటాము. అంటే ఆవృత బీజాలలో మనకి ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం అనేది కనబడుతుంది. అంటే ఫలదీకరణ ద్వారా బహుకణయుత ద్వయస్థితిక సిద్ధబీజదం ఏర్పడిన తరువాత ఇది ఏకస్థితిక సిద్ధబీజాలను క్షయీకరణ విభజన ద్వారా ఉత్పత్తి చేసి తద్వారా కొన్ని కణాలను కలిగిన సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ చక్రాన్ని మనం ద్వయ ఏకస్థితిక డైప్లోహాప్లాయిటిక్ జీవిత చక్రం అని అంటాము. ఆవృత బీజాల్లో జీవిత చక్రం ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం అని మనం పిలుస్తాము.